నెక్స్ట్ 8th మార్క్స్ క్వశ్చన్స్, దానిలో 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ రాయాలి. కాకపోతే 3 క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్లీ చదువుకోండి. ఆల్రెడీ ఇంత ముందు చాయిస్ తీసుంటే దాంతో సహా కలిపి చదవండి నాన్న. నెక్స్ట్ దీనిలో 36 చూడండి. ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటి, దేనిలో కైనెటిక్ ఎనర్జీ మారకుండా ఉంటుందో మారిద్దో దాన్ని బేస్ చేసుకుని వాటిని క్లాసిఫికేషన్ చేస్తారు. అండ్ దీనిలో ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటి మధ్యలో రిలేషన్స్ ని డిరైవ్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా కార్నాట్ ఇంజన్ యొక్క వర్కింగ్ ని చెప్పి దాని యొక్క ఎఫిషియన్సీ అంటే బేసిక్ స్కెలిటల్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కార్నాట్ ఇంజన్, సోర్స్ ఎవరు, వర్కింగ్ మెటీరియల్ ఎవరు, సింక్ ఎవరు, ఇది రాసి తర్వాత పీవీ డయాగ్రామ్ ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ దానిలో మనం 4 ప్రాసెసెస్ ని చెప్తాం. ఇట్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఫైనల్లీ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఈ మొత్తాన్ని డిస్కస్ చేసుకుంటూ ప్రతి ఒక్క దానిలో వర్క్ డన్ ఎంత అవుతుంది, దాని నుంచి టోటల్ వర్క్ డన్ ఎంత ప్లస్ ఇన్పుట్ ఎనర్జీ ఎంత, రెండింటిని డివైడ్ చేసుకుంటే నీకు ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. అక్కడ దాకా చేయాలి.